ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్లెస్సింగ్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా దేవుని యొక్క వాగ్దానం చేత మీరందరూ కూడా బలపడుతున్న విధానంకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ దినము కూడా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియులారా, ఈ దినం దేవుని వాగ్దానం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడైన ఎజ్రా ద్వారా దేవుడు ఈ మాటలు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, ఎజ్రా అంటున్నాడు, మేలు కలగొట్టకై ఆయన ఆశ్రయించు వారందరికీ కూడా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియులారా, మనమందరము కూడా దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తము శూర కార్యములు జరిగించింది. ప్రియులారా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన కనికరము చూపే దేవుడు మాత్రమే కాదండి, ఆయన చేతులు మన కొరకు ఆహ్వానం పలకటం మాత్రమే కాదండి, ఆయన హస్తము శూర కార్యములు జరిగిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలని ప్రభు మనతో తేటగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారా? మనుషుల మీద ఆధారపడుతున్నారా? నాయకుల మీద, అధికారుల మీద మీరు నమ్మిక ఉంచుతున్నారా? ప్రియులారా, ఈరోజు మన ఆశ్రయము దేవుడై ఉండాలి. మన దుర్గము దేవుడై ఉండాలి. మన సమస్తము దేవుడై ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఆశ్రయించిన వారముగా ఉన్నామా? దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తము తోడుగా ఉందా? దేవుని హస్తము అద్భుతాలు జరిగించేదిగా ఉంది. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మనం ఆశ్రయిద్దాం. ఆయన హస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండునుగాక. దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు స్తోత్రాలు. ఈ డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది నాయన తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, నిశ్చయంగా వారి జీవితంలో ఆశీర్వాదం ఉండునుగాకనే ప్రకటిస్తున్నాం. బలహీనలు బలపరిచి, రోగులను స్వస్థపరచండి. ఇతను వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.